Hello all, welcome back to our channel. Nenu Me Cinema Ticket. Prenistunna movie review. Story and writing. సినిమా మొదటి నుంచి ఒక డార్క్ లవ్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది. కానీ రైటింగ్ మాత్రం పూర్తిగా కన్విన్స్ చేయదు. హీరో ప్రేమ అనేది చూపించిన విధానం కన్నా కూడా సైకో యాటిట్యూడ్గా ఫీల్ అవుతుంది. హీరో రేపే రాగానే హీరోయిన్పై రొమాన్స్ కోసం ఒత్తిడి చేయడం, ఎవరికైనా చెప్పొద్దు అని హెచ్చరించడం, మరియు బేసిక్ కామన్ సెన్స్ లేకుండా డెసిషన్స్ తీసుకోగలం. మధ్యలో ఉన్న కొన్ని సీన్లు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కన్విన్స్ కాకుండా ఉంటాయి. హీరో చేసిన పనులు చూస్తుంటే నమ్మలేని బలహీనమైన రైటింగ్ వల్ల చాలా చోట్ల సినిమా పడిపోతుంది. క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం చాలా యూనిక్గా నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఆ ఒక ఐడియా మాత్రమే ఈ సినిమాలోని అతిపెద్ద ప్లస్. సినిమా అంతా ఫ్లాట్గా ఉన్నా చివరి 20 మినిట్స్ మాత్రం నిజంగా ఎంగేజింగ్గా ఉంటాయి. పర్ఫార్మెన్స్లో హీరో తన పాత్రలో పూర్తిగా బ్లెండ్ అయ్యాడు. ఎక్కడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. హీరోయిన్ ఆమె పాత్ర కూడా బాగా క్యారీ చేసింది. సైడ్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా నిండుగా లేకపోయినా డీసెంట్గా చేయగలిగారు. టెక్నికల్ పార్ట్స్, మ్యూజిక్ చాలా ఎక్కువైనా బీజిఎం మాత్రం కొన్ని చోట్ల సినిమాని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, నీట్ విజువల్స్, ఎడిటింగ్ 35 మినిట్స్ కట్ చేసింతో అనిపించే రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. మైనస్ పాయింట్స్, రైటింగ్ పూర్తిగా ఇన్కన్సిస్టెన్సీతో నిండి ఉంది. లవ్ స్టోరీ చూపించిన తీరు అసలు రియల్ అనిపించదు. చాలా డెసిజన్స్ హీరోయిన్ పక్షాన అన్రియలిస్టిక్గా కనిపిస్తాయి. కొన్ని సీన్లు లాజిక్ లేకుండా జహరుగా తీసింట్లో అనిపిస్తాయి. ఇది ప్రేమ లేక అవివేకమా అనే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ప్రేమ స్టోరీ అంటే డీప్ ఇమోషన్ ఉండాలి. ఇక్కడ మాత్రం ఇమోషన్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ. క్లైమాక్స్ సూపర్, పర్ఫార్మెన్సెస్ డీసెంట్, మ్యూజిక్ గుడ్, కానీ రైటింగ్ మాత్రం సినిమాకి అతిపెద్ద మైనస్. ఈ కారణాలతో సినిమా ఓటీటీలో ఒకసారి చూడొచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.